క్రీస్తు నా ప్రభునామన ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు గడిచిన కాలం నుంచి ఈనాడు మనందరినీ సజీవుల రెక్కలో కార్చి కాపాడి అండ్ దయగల హస్తాలతో కృప చొప్పున ఈనాడు మనందరం సజీవులుగా ఉండి దేవుని ఆరాధించగలిగే శక్తిని భాగ్యాన్ని మనకిచ్చినందుకు వెళ్ళలేని వందనాలు చెల్లించగలిగే బద్దులమే మనం ఉన్నాము. కాబట్టి గడిచిన వారమంతయు దేవుడు మనల్ని కార్చి కాపాడి ఉన్నాడు. గడిచిన రోజులలో అనేకమైన మాటలు, అనేకమైన ఇబ్బందులు, భరించలేని భారములతో, భరించలేని మూలుగులతో, చెప్పలేని వెక్కసము కలిగించే మాటలతో మనందరము కృంగి కృషించిపోయి ఉన్నాం. ఈనాడు దేవుడు, పరిశుద్ధాత్మనైన దేవుడు మనకు ఒక భరోసాని, ధైర్యాన్ని కలిగించ చేయటానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీ ఎదుగు తీసుకురావడానికి దేవుడు నన్ను ఈ విధంగా ప్రోత్సాహపరిచినందుకు వెళ్ళలేని వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురాని కొందనాలయ్యా, గడిచిన కాలం నుంచి ఈ విధంగా మమ్మల్ని కార్చి కాపాడేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం వినమోచుడుగా వినగల చెవిని, గ్రహింపగల మనసును మాకు దయచేయండి. ఇదిగో ఒట్టివారి మట్టివారు ఎందుకు పనికిరాని మా బలహీనమైన జీవితాలను ఇంకా నువ్వు ప్రేమిస్తూ నీ ఆత్మతో దీవించుతూ ఆశీర్వదిస్తున్నందుకు వెళ్ళలేని వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మానవుడి ఎన్ని పాపములు, ఇబ్బందులు, ఇరుకులో పడి ఉన్నా కూడా ఇంకా నువ్వు ప్రేమించి ఇంత గొప్ప సాక్షి సమూహమై నీ దగ్గరికి వస్తూ ఉండగా నేను ఆరాధించగలిగే శక్తిని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వెళ్ళలేని వందనాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, మా యొక్క జీవితంలో మేము వట్టివారము. మా జీవితంలో మా శరీరం అంతయు పుండ్లతో నిండిపోయి మా జీవితంలో అడుగడుగు పాప మాటలు, చూపులు, ఆలోచన, నడకలు, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు భరించలేని విధముగా మాకు వస్తూ ఉండగా నీ వద్దకు చేరి నేను ఆరాధించగలిగే శక్తిని మాకు ఈ విధంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మాకు అనుగ్రహించి వందనాలయ్యా. ఏదో ఇస్తే బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరొకమైన శ్రేష్టమైన అనుకూలమైన సమయంలోనికి మీరు నడిపించి నేను ఆరాధించగలిగే శక్తిని నాకు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డలు ఏకీభవించి నీతో కలిసి మాట్లాడబోచిన అయ్యా, నువ్వు వారితో మాట్లాడండి. ఇదిగో నీ విత్తనం విత్తబోచ్చు, విత్తనం చల్లబోచుండగా వారి హృదయమైన పొలంలో నూరంతర జీవితాన్ని అనుగ్రహించి మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాగున్నారండి? మీరందరూ బాగున్నారండి? నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దేవుడు ఇంకనూ మనందరినీ కాచి కాపాడి ఆయన కృపలో దీవిస్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దామా? మనం గడిచిన రోజులంతయు ఈ యొక్క లైవ్ ద్వారా అనేకమైన మాటలు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు అనుకూలతనిచ్చాడు. ఈ విధంగా మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఈ యోగ్యతను, ఈ ధన్యతను, ఈ భాగ్యాన్ని, యొక్క తరుణాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అది ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలోంచి నేను కొన్ని మాటలు మత్తయి సువార్తలోంచి మాట్లాడుతున్నాను కదా. నేను మత్తయి సువార్తలోంచి నేను ఈరోజు 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము, ప్రాముఖ్యంగా 5వ అధ్యాయం అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది యేసు ప్రభు కొండ మీద పలికిన మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. యేసు ప్రభు ఆయన యొక్క సువార్తలో ప్రాముఖ్యమైన బీజాన్ని వేయటం అనేది ఈ అధ్యాయంలో మనం చూడగలం. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ లోకంలో ఎరిగిన వాడైనా ఈ యొక్క అధ్యాయాన్ని ప్రతిదినము ధ్యానించడంలో ఎంతో భాగ్యం ఉంది. ఎంతో ధన్యకరమైన జీవితాన్ని అనుభవించగలిగే శక్తి, సామర్థ్యాలు దేవుడు అనుగ్రహించున్నాడు ఈ అధ్యాయంలో. ప్రాముఖ్యంగా మనం గమనించినట్టయితే ఆకలి దొప్పిక గలవారు ఆ నీతి కొరకు ఆకలి దొప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కాబట్టి మన జీవితంలో ఆకలి దొప్పిక కలిగి ఉండటం అనేది మన జీవితంలో మానవ నైజముగా ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో నేను దేవునికి ఇష్టానుకరమైన జీవితాన్ని అనుకూలంగా ఉంటున్నానా లేదా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా ఈరోజు సందర్భాన్ని, ఒక టాపిక్ని, అంశాన్ని మీ ఎదుగు తీసుకురావాలనుకుంటున్నాను. ఆ అంశం ఏమనగా లోకమునకు మన మానవుడు మనందరము కూడా లోకానికి ఉప్పై ఉన్నాం. ఈరోజు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 13వ వచనంలో గమనించినట్టయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ 5వ అధ్యాయం మనం గమనించినట్టయితే మొదటిగా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి, అలాగనే పరలోక రాజ్యం గురించి, అలాగనే ఆ ఉప్పు గురించి, వెలుగు గురించి మాట్లాడుచు ఆయనకు ఉపమానాన్ని మాట్లాడుతూ ఆయనకు అనేకమైన అద్భుతాలు చేసిన విధంగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సువార్తలో ప్రాముఖ్యంగా గమనించినట్టయితే యేసు ప్రభు జీవిత చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్తలన్నిటిలో వారి యొక్క ఆధిక్యతను దేవుని ఎడల, వారి ఘనతను దేవునికి వ్యక్తీకరిస్తున్నారు. అయ్యా, లోకాన్ని నువ్వు ప్రేమించావు, మమ్మల్ని ఇంకను నువ్వు ప్రేమిస్తున్నావు, నీ కృపకై వందనాలు అనే విధంగా వారందరూ దేవుని ఉత్సాహగానములతో ఆయనకి జీవితాన్ని రచించిన విధానం మనం చూస్తున్నాం. కాబట్టి మత్తయి సువార్తలో ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఈ ఉప్పనే ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనము ఈ యొక్క ఉప్పనే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టే ఆది కాండములో 18వ అధ్యాయం 26వ వచనంలో, అలాగే 18 అధ్యాయం చదువుకుంటూ వచ్చినట్టయితే అబ్రహాము లోతు యొక్క సందర్భాన్ని గమనించగలం. లోతు జీవితాన్ని సొదొమ అనే పట్టణాన్ని ఎంచుకోవటం, ఆ పట్టణంలో దేవుడు ఆ పట్టణం మీద శాపాన్ని, అనగా ఆ పట్టణం మీద దేవుడు ఒక శాపంగా అనుగ్రహించిన విధానం మనం చూస్తున్నాం. ఆ పట్టణం శాపంతో నిండియుడుగా అబ్రహాము వేడుకొంచున్నాడు. అయ్యా నేను ఆ పట్టణంలో 50 మంది ఎడలా, అయ్యా 40 మంది మారు మనసు పొందిన ఎడలా 40 మందిని నీవు స్వస్థ కాపాడుదువా అని అంటాడు. మరలా అదే విధంగా 40 మంది ఉంటే స్వస్థపరుస్తావా, 30 మంది ఉంటే స్వస్థపరుస్తావా, వారిని విడిపిస్తావా, 35 మంది ఉంటే విడిపిస్తావా, 20 మంది ఉంటే విడిపిస్తావా, అలాగే 10 మంది ఉంటే విడిపిస్తావని గోజాడే స్వభావాన్ని అబ్రహామును మనం చూస్తున్నాము దేవాతి దేవునితో. అదేవిధంగా లోతు భార్య వెనుతిరిగి ఆ యొక్క సొదొమ పట్టణం నుంచి ప్రయాణమై వెనుకు తిరిగి రాబోచు ఉండగా ఆ వెనుకు తిరగకూడదు అనే స్వభావాన్ని ఆ యొక్క భార్య ఎరుగక వెనుక తిరిగిన వెంటనే ఉప్పు స్తంభముగా అయిపోయిన విధానం మనం చూస్తున్నాం. ఇప్పటికి మనం గమనించినట్టయితే లోతు భార్య ఉప్పు స్తంభం స్థితిని కలిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించినట్టయితే ఉప్పు అనే సందర్భానికి వస్తే, ఉప్పు అనేది సారమైన విధానంగా కాకుండా నిస్సారమైన స్థితిలో కూడా ఉన్నది. కాబట్టి నీ జీవితంలో లూకా సువార్తలో 14వ అధ్యాయము 34-35 వచనంలో చూసినట్టయితే ఉప్పు మంచిది, అది రుచికలది. మనం గమనించినట్టయితే మన యొక్క లోక పరిమితులు, లోక గమనంలో మనం చూసిన లోక పరిస్థితుల్లో మనం చూసినట్టయితే చాలా మంది ఈ యొక్క పాత ఇళ్లలో మనం చూసినట్టయితే ఉప్పుని బాగా స్టోరేజ్ చేసుకుంటూ ఉంటారు. సాల్ట్తో పచ్చళ్ళు చేసి స్టోరేజ్ ఉంచే విధానం మనం చూస్తున్నాం. కాబట్టి రుచిగలే స్వభావాన్ని లోకంలో దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నిస్సారమైన స్థితికి మనము ఉండాలి. నిస్సారమైన స్థితికి కాకుండా సారమైన జీవితాన్ని మనము ఉండాలి. నిస్సారమైన జీవితం అంటే అది ఏం చేస్తుందంటే వాడేసి కింద పడేసి ఆ కాళ్ళతో తొక్కబడి పనికిరాని విధముగా ఉంటుంది. కాబట్టి మన జీవితం కూడా అంతే. లోకములో ఉన్న వాటిలో అనుగ్రహించి వాటిని మనం ప్రేమిస్తున్నాం, కానీ దేవుడు అనుగ్రహించే మహిమను, ఘనతను మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిస్సారమైన జీవితంలో నువ్వు ఉన్నావా, సారమైన జీవితంలో నువ్వు ఉన్నావా? దేవుడు నేను ఈ లోకానికి రుచికరముగా ఉండాలని దేవుడు కొన్ని తలాంతులు మనకు అనుగ్రహించినాడు. ఈనాడు మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ స్వార్థలోనే ఒకరికి 5 తలాంతులు, ఒకటి 3 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చిన విధానం మనం చూస్తున్నాం. ఒక్కొక్క తలాంతులు ఒక్కొక్క అతను రెట్టింపు చేసుకునే విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు నీలో ఉన్న స్వభావాలని, నీలో ఉన్న వ్యక్తిత్వ భావాలని రెట్టింపు చేసుకునే విధానంలో నువ్వు రుచికరముగా సారమైన స్థితికి నువ్వు ఉండాలి. సారమైన జీవితాన్ని నువ్వు అనుగ్రహించుకోవాలి. ఎందుకు ఆ సారమైన జీవితం మనకు ఎక్కడ కలుగుతుంది? నీ తోటి వారితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. నీ మాటలు ఎందు, నీ చూపులు ఎందు, నీ ఆలోచన ఎందు, వేటి ఎందు నువ్వు సారమైన జీవితాన్ని అనుకూలంగా ఉంటున్నావు. సారమైన జీవితం అనగా ప్రాముఖ్యంగా మనం చూసినట్టయితే మార్క్స్ సువార్తలో 9వ అధ్యాయము ఈ యొక్క వచనం మనం గమనించినట్టు 9వ అధ్యాయము మార్క్స్ సువార్తలో 9వ అధ్యాయము
9:50 మనం చూసినట్టయితే, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండే స్వభావము, ఇట్స్ అ మీనింగ్ ఆఫ్ కనెక్షన్ విత్ ఈచ్ అదర్. ప్రతి ఒక్కరితో నువ్వు కనెక్షన్ కలిగి ఉండాలి. ఎటువంటి స్వభావంలో కలిగి ఉండాలంటే రుచికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నీ మాటలు, నీ చూపులు, నీ ఆలోచన, నీ నడకలు అనుకూలంగా లేని ఎడల అవి నువ్వు అనుకూలంగా చేసుకోను. ఒకరి ఎడల నువ్వు తప్పు చేసిన ఎడల ఒకానొక సమయంలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నీ సహోదరుని ఎడల నువ్వు పాపం చేసిన ఎడల అయితే ఆ క్షణమే నువ్వు పశ్చాత్తాపడాలి. అది సారమైన జీవితం. నీ జీవితంలో సమాధానం కలిగి ఉండటం అంటే నువ్వు ఒకరితో ఒకరి నీ మాటల్లోనూ నీ యొక్క అవలేఖలలోనూ నువ్వు సారముగా కలిగి ఉండాలి. కాబట్టి సమాధానం అనగా మనకి ఈ మత్తయి సువార్తలోనే ఈ మాట ఉంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు దేవుని కుమారులు అనబడదురు? దేవుడు విలువ పెట్టి కొనబడిన మనము దేవుని కుమారులు కనబడదు. ఆయన రక్తంలో మన కడగబడి ఉన్నాం. కాబట్టి నా యందు మీరును మీ యందు నా యందు నిలిచి ఉండేలా ఏది ఇష్టమో అడుగులాగున మనందరము ఆయనతో కుమారులు అనబడి ఉన్నాం. ప్రేమైన పౌలు గారు అంటారు, ప్రేమైన బిడ్డలు అంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని దగ్గర నేర్చుకున్న సమాధానం అనే దట్టమును మనం ధరించుకొని దినదినము మనము మనతో ఉన్న తోలివారితో కానీ, మన యొక్క సన్నిహిత భావాల్లో కానీ, రక్త సంబంధంలో కానీ, అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఇబ్బందులైనా కూడా నువ్వు సమాధానముతో కలిగిన ఒక వాక్యం నువ్వు వాడాలి. మనం ఈనాడు యేసేపు గురించి జ్ఞాపకం చేసుకున్నట్టయితే తన అన్నదమ్ముల విషయంలో కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులను పెట్టినా కూడా వాళ్ళ అన్నదమ్ములతో సమాధానం కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయముగా మనం కలిగి ఉండాలి. కానీ లోకములో సమాధానం అని ఇంకొక వేరుగా ప్రజలు వారు అర్థానుకూలంగా అర్థం చేసుకుంటారు. వారు వేరే విధంగా అండర్స్టాండింగ్ చేసుకుంటారు, వేరే విధంగా ఇంటర్ప్రిటేట్ చేసుకుంటారు, వేరే విధంగా దాని కామెంటరీ వాళ్ళకు ఇండివిజువల్గా వారు సెల్ఫ్ ఇండివిజువల్గా అనుకూలమైన మాటలు వాళ్ళకి సెట్ చేసుకుంటూ ఉంటారు. ఇర్మియా భక్తుడు అంటున్నారు 6వ అధ్యాయము, ఇర్మియా భక్తుడు 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుచున్నారు. ఈనాడు మనం చూసినట్టయితే, ఈనాడు మనం గమనించినట్టయితే సమాధాన సమయము తెలియక ఇదియే సమాధానము, ఇదియే సరైన మాట, ఇదియే సరైన అనుకూలత అని చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. మనం గమనించినట్టయితే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు మీ శరీరం అంతయు పుండ్లతో నిండబడి అవి కట్టబడలేదు, పిండబడలేదు. కాబట్టి మన శరీరంలో ఇప్పటికీ అనుకూలముగా లేని పాపపు కలిగించే ఆలోచనలు, ఇబ్బందులు కలిగించే ఆలోచనలు, మనలో నోటి మాటలు, ఇబ్బందులు, ఇరుకులు అవన్నీ కూడా మనలో గుప్తమై ఉన్నాయి. మానవుడు సహజంగా ఉన్న జీవితాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నా ప్రజలు నా మాట వినాలి, నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథంలో ఏమంటున్నాడంటే, నా ప్రజలు నేను పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మాటను త్రోసివేస్తూ నాకు విరోధముగా ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, సమాధానం అనేది ఎంత ప్రాముఖ్యతో ఈ సారమైన జీవితంలో మొదటి మెట్టుగా మనం గమనించుకోవాలి. ఈ సారమైన జీవితంలో సమాధానం మొదటి మెట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో నిస్సారమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? అందుకే ఎందుకు పనికిరాని వాడిగా, ఎందుకు ఏమీ చేయలేని వాడి పరిస్థితుల్లో ఉన్నావా? నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏ విధంగా పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి. నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులను దేవుడు నీకు తెలియచేయగలడు. నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులను దేవుడు తెలియచేయగలడు.
ఎందుకంటే ఆయన సాత్వికుడు, ఆయన సమాధానకరుడుగా ఉన్నాడు. నిత్యము నీ కొరకై దేవుడు దినదినము నేను కీర్తనలో మనం గమనించినట్టయితే 145 సంకీర్తనలో గమనించినట్టయితే యెహోవా దృష్టి నీ మీద, అది రాత్రైను పగలైనను మధ్యాహ్నమైనను దేవుని దృష్టి నీ మీద ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, దేవుడు నేను విడిచిపెట్టాడు, దేవుడు నాకు తోడుగా లేడు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని నువ్వు దిగులు పడదు. సారమైన జీవితాన్ని ఈ లోకంలో మంచితనంగా జీవించడానికి దేవుడు ఒక అనుకూలమైన ఒక మార్గాన్ని స్థిరపరిచి ఉన్నాడు. ఇప్పుడు నీకు మంచి కావాలా చెడు కావాలనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సారముగా ఉండాలనుకుంటున్నావా? సారమనగా అందరికీ రుచికరముగా, అందరికీ అనుకూలముగా, అందరికీ నువ్వు అందుబాటుగా ఉండాలనుకుంటున్నావా? ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞాపకం చేసుకోని ఒక విషయం, ఒకవేళ నీకు అన్న కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న నా యొక్క చుట్టుపక్కల ఉన్నవారు హిందువులు, వారికి దేవుని వాక్యం చెప్పాలని నాకు ప్రేరేపణ వస్తుంది, కానీ వారు ఎగతాళిగా చూస్తున్నారు. ఏం చేద్దామా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి తీతు గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకరు విరోధులుగా దేవుని వాక్యమును విరోధముగా 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. తీతు పత్రికలో ఆ దేవుని వాక్యమును ఒకవేళ విరోధముగా ఉండిన యెడల వారికి ఒకసారి లేకపోతే 2 సార్లు చెప్పాలి, లేకపోతే వదిలేసేయాలి. కానీ యేసు ప్రభు ఆ యొక్క వాక్య ప్రకారమే అనుకూలంగా మాట్లాడినట్టయితే మనము దేవుని వాక్యం వినినా వినకపోయినా స్వార్థను చెప్పడం మన బాధ్యతగా మనం భావించాలి. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, ఒక అనుకూలమైన సమయంగా ఎంచుకున్నాడు, ఒక బాధ్యత రహితంగా ఎంచుకున్నాడు. దేవుడు ఆయన విలువ పెట్టి కొన్నవాడు. కాబట్టి నీ జీవితంలో నీవు వారికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావనుకో, వారిని వాక్యముతో కాకుండా జనరల్ వర్డ్స్లో మాట్లాడుతూ వారిని మోటివేట్ చేసుకుంటూ వారిని నీకు అనుకూలంగా చేసుకుంటూ అప్పుడు దేవుని వాక్యాన్ని విశదీకరించు, దేవుని వాక్యాన్ని వారికి వివరించు. దేవుని వాక్యాన్ని చెప్పడం అంటే అనేకమైన చరిత్రలు, అనేకమైన తేదీలు, వారాలు అని చెప్పవలసింది. దేవుని వాక్యంలో ఒక మెతుకు వారికి చూపించడలా, ఆ రుచి వాళ్ళకి తెలిసిన వారు ఆ రుచిని ఎరిగిన ఆ రుచిని వారు అనుకూలంగా చేసుకొని దేవుని యందు సాగిపోయే స్వభావాన్ని నేర్చుకుంటారు. ఒకవేళ నువ్వు హిందువుల మధ్యలో, ఒకవేళ ఆ అన్యుల మధ్యలో నువ్వు ఉన్న ఎడలా నీ క్రియలను బట్టి దేవుడు అనేక ప్రజల్ని వెలుగుగా చేయాలనుకుంటున్నాడు. అనేక ప్రజలు నీ సత్క్రియలను బట్టి నువ్వు సమాధానంతో, ఐక్యతతో వారికి అనుకూలంగా నువ్వు ఉంటూ దేవుని వాక్యాలను ప్రకటిస్తూ ఉంటే వారు కూడా నేను నీ సత్క్రియలను చూసి, నీ క్రియలు, నీ విశ్వాసాన్ని చూసి, నీలో సారమైన పనులు చూసి వారు నీతో ఏకీమ భావంగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంతే. అపోస్తలుడైన పౌలు గారు ఆయన గ్రీసియస్సుల దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రీసియస్సు లాగే ఉన్నాడు, అపోలోస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అపోలోస్ దగ్గర లాగానే ఉన్నాడు. వారు ఏ దేశంలోకి వెళ్తే కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు కొరింథీలాగా ఉన్నాడు. కాబట్టి ప్రజలతో సమాధానంతో సారమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు సారమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నావా? నిస్సారమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నావా? కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధురాని పాదాలు కొందనాలయ్యా, గడిచిన కాలం నుంచి బిడ్డలు మీరు దీవించి ఉన్నారు. ఇదిగో బిడ్డలు నీ వాక్యం విని ఉండగా వీరు సారమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా? నిస్సారమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా? వారి జీవితంలో ఈ వాక్యం ద్వారా వారిని ప్రశ్నించండి. ఈ వాక్యం ద్వారా వారి హృదయాన్ని కదిలింపచేయండి. వారి జీవితంలో మలుపు తీసుకురండి. నీ ఆత్మతో దీవించండి. ఇదిగో గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఇదిగో మీకు స్వాతంత్రం అనుగ్రహించి ఉన్నాను, కానీ మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకూడదు అని చెప్పాడు. కాబట్టి ప్రజలు నిస్సారమైన స్థితిలో ఉన్నాము, సమాధానంతోనే ఉన్నాము, మా కుట్లు, మా యొక్క పాపములు, మా ఇబ్బందులు, మా ఇరుకులు సమాధానంతోనే ఉన్నాయి, అందరితో మేము ఐక్యతగానే ఉంటున్నామని వారిలో వారు భ్రమపడే వారికి ఇదిగో మరలా జ్ఞాపకం చేసుకోండి. దాస్యమనే కాడి క్రింద వారు చిక్కుకొనక, వారు ఇబ్బందుల్లో పడక, వారికి ఉన్న శోధనలో పడక, ఇదిగో దేవుడు నాకు సారమైన జీవితాన్ని ఇచ్చాడు,
నా సారమైన జీవితాన్ని నేను ఎలా వాడుకోవాలి, నా సారమైన జీవితాన్ని ఎవరికి వెలుగుగా చూపించాలి, నా సారమైన మాటలు, నా సారమైన నా యొక్క అలవాట్లు, నా సారమైన నా క్రియలను నేను ఎలా వ్యక్తీకరించాలి అని నేర్చుకునే స్వభావాన్ని నేర్పించింది. నీ ప్రజని వాక్యలో చెప్పిన విధంగా నీ నోరు తెరువుము, నే జీవ జలపు ఓటను నీకు ఇచ్చుతానని చెప్పినారు. కాబట్టి బిడ్డలేనారు నోరు తెరవాలనుకుంటున్నాను, బిడ్డలేనారు ప్రతి ఒక్క ప్రశ్నను ప్రశ్నించాలనుకుంటున్నాను. కాబట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ జీవితంలో ఇప్పటి గడిచిన కాలంలో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వచ్చినారు, కానీ ఇప్పటి నుంచి సారమైన జీవితాన్ని కలిగి ఉండలాగిన వారు దీవించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీరు మీ యొక్క వ్యక్తిత్వ భావాలను మాతో కన్వే చేసుకోవచ్చు. మీలో ఉన్న ఇబ్బందులు, ఇరుకులు ఎటువంటి వాటినైనా కూడా నాతో నా వాట్సాప్ నెంబరు ఇక్కడ స్క్రోల్లో ఇవ్వబడి ఉన్నది. మీరు మాట్లాడుకోవచ్చు, పర్సనల్గా మాట్లాడవచ్చు. మీలో ఇబ్బందులు ఏమైనా కూడా, మీ కుటుంబ సమస్యలు ఏమైనా కూడా నాతో షేర్ చేసుకోండి. అందరం కలిసి దేవుని ఏకీభవిస్తూ దేవుని రాకడకై ఎదురు చూద్దాము. అలాగనే మా యొక్క వాట్సాప్ నెంబర్ కింద ఇచ్చబడింది. ఆ యొక్క ఫేస్బుక్ వచ్చేసి డేవిడ్ విలియమ్స్, ఇన్స్టాగ్రామ్ వచ్చేసి డివైన్ వే, అదే యూట్యూబ్ వచ్చేసి డివైన్ వే. మా సబ్స్క్రైబ్ చేయండి, అనేకమైన ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.